మేడ్చల్ జిల్లా కేసర మండలం అహ్మద్గూడలోని రాజీవ్ గృహకల్ప ప్రభుత్వ పాఠశాలలో సోమవారం పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆస్త్రీ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు, షూస్, ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ విద్యార్థులకు స్వయంగా విద్యా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు విద్య బలమైన పునాది అని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్, ఆశ్రీ సొసైటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ట్రస్ట్ సభ్యులు, సొసైటీ ప్రతినిధులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ చిన్నారులంతా మీరు సమాధానం చెప్పాలి. నేను ఎందుకు వచ్చాను, ఎవరి కోసం వచ్చాను? మరి నేను మీకోసం వస్తే మీరు అల్లరి చేయొచ్చా, కొట్లాడుకోవచ్చా? క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలి చిన్నారులంటే. తెలుసా? స్కూల్కి ఎందుకు వస్తారు? చదువుకోవటం అంటే ఏంటి చెప్పు? కాదు, సంస్కారం నేర్చుకోవటం. మనుషులు ఎలా ఉండాలి? మనం చదువుకుంటున్నాం కదా, చదువుకోని వాళ్ళ ముందు మనం ఎలా ఉండాలి? మనల్ని చూసి మనం చదువుకుంటున్నది చూసి ఎంతమంది మిమ్మల్ని చూసి బాగుపడాలి? ఇవన్నీగా కూడా మీ మైండ్లో ఉండాలి. ఊరికినే అల్లరి చేసి ఊరికినే జుట్టు పిక్కుంటే ఇక చదువుకోవటం ఎందుకు చెప్పండి? మేము ఇంతమంది వచ్చి మీకోసం వచ్చాము. ఎందుకు వచ్చామో తెలుసా? సాయిరెడ్డి గారు ఒక నిల్చున్నాడు చూడు, ఆయన చెప్పాడు ఈ స్కూల్ గురించి. ఎప్పుడు చెప్పాడు?